తవ్వకాలను నిలువరించకపోతే మిగిలిన బ్రిడ్జిలతో పాటు ధవళేశ్వరం ఆనకట్టకు కూడా కుంగిపోయే ప్రమాదం ఉంది. ఇసుక తవ్వకాలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాజమండ్రి రూరల్ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేపట్టినటువంటి ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగాయని ఆందోళన చేసినా పట్టించుకోలేదు. ప్రస్తుత కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇసుక తవ్వకాలు నిలిపివేసి బ్రిడ్జ్ కృంగిపోకుండా కాపాడాలంటున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి అంజిబాబు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి అభ్యర్థి అంటే జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల ప్రచారంలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆయన మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, 2007 సంవత్సరంలో 808 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఈ యొక్క గామన్ బ్రిడ్జి కుంగిపోయింది. అంటే మీరు గతం నుంచి కూడా ఈ యొక్క ఇసుకమే తవ్వకాల మీద పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫలితం కూడా అదేనంటారా? మొదటి నుంచి కూడా గామన్ బ్రిడ్జి నిర్మాణంలో లోపాలు జరిగినాయి. ఆ రోజున వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం మొదలైంది. అసలు చాలా లోపాలు జరిగినాయి. అసలు కన్స్ట్రక్షన్ చాలా పూర్ కన్స్ట్రక్షన్. రోడ్డు కూడా అనేక సార్లు కుంగిపోయింది. పుష్కరాల టైంలో చాలా అత్యవసరంగా పూర్తి చేయమన్నా కూడా చాలా అవకతవకలతో ఆ రోజున పూర్తి చేసి అప్పచెప్పారు. ఆ తర్వాత కూడా మళ్ళీ రిపేర్లు చేసుకుంటూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము డిమాండ్ చేసి అప్పుడున్న కృష్ణబాబు గారు సెక్రటరీ ఆర్ఎండ్బి వాళ్ళతో కూడా మాట్లాడి కొంత రోడ్డు వరకు ప్యాచ్ వర్క్ చేయించాం. బ్రిడ్జి దగ్గర లోటుపాట్లు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ డ్రెడ్జింగ్ జరుగుతుంది. మేము ప్రతిసారి చెబుతున్నాం, బ్యారేజీ దగ్గరగా, గ్యామన్ బ్రిడ్జ్ దగ్గరగా, రోడ్ కమరల్ బ్రిడ్జ్ దగ్గరగా ప్రతి చోట తవ్వకాలు జరుగుతున్నాయి. దీనివల్ల ఏంటంటే వాటర్ లెవెల్స్ మార్పు జరుగుతాయి, స్కార్స్ ఏర్పడతాయి. గోదావరిలో ఇసుక మేటల్లో కట్టిన ఈ బ్రిడ్జిలన్నీ ఈ స్కార్స్ వల్ల ఒత్తిడికి గురైపోతాయి. ఇవాళ గ్యామన్ బ్రిడ్జికి ఇవాళ దెబ్బతినడం అది కారణం. పక్క ఎగున దిగున కూడా తవ్వేస్తా ఉన్నారు. ఎప్పుడైతే దిగు తవ్వారో ఇది పూర్తిగా పోలవరం ప్రాజెక్ట్ లాగా కింద దాకా డయాఫ్రామ్ వాళ్ళ దాకా కిందకి వెళ్ళినవి కాదు, పై లెవెల్లోనే వచ్చిన ప్రాజెక్టులు. ఏమాత్రం ఇసుక స్కారమైన ధవళేశ్వరం బ్యారేజ్ అలాగో ఈ బ్రిడ్జిలు కూడా అంతే. ఎప్పుడైతే స్కార్లు ఏర్పడాయో బ్రిడ్జిలు కుంగిపోయేదానికి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి వచ్చిందని భావిస్తా ఉన్నాం. టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే నిర్వాహకం వల్ల ముఖ్యంగా గోదావరిలో డ్రెడ్జింగ్ విధానంలో బ్యారేజీకి ప్రమాదం ముంచుకొస్తుంది, రోడ్ కమరల్ బ్రిడ్జికి ప్రమాదం ముంచుకొస్తుంది, గ్యామన్ బ్రిడ్జికి ప్రమాదం ముంచుకొస్తుంది. ఇది స్వార్థంతో దోపిడీతోటి వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న దగాకోరు విధానం వల్ల ఈ విధానం వచ్చింది. కలెక్టర్కి చెప్పినా కలెక్టర్కి ఎక్కదు. కలెక్టర్ గారే ఇవాళ జరుగుతున్న పరిస్థితుల్ని చెప్పకుండా దాచిపెడతా ఉన్నారు. యంత్రాలతో తోడేస్తా ఉన్నారు, డ్రెడ్జింగ్ చేస్తా ఉన్నారు. డ్రెడ్జింగ్ చేయకూడదని ఎస్జిటి చెప్పినా కూడా డ్రెడ్జింగ్ చేస్తా ఉన్నారు. ఫలితంగా ఈరోజు ఈ బ్రిడ్జికే ప్రమాదం ముంచుకొస్తుంది. బేరింగ్లు పోయి అని చెప్తారు. అసలు కింద ఎందుకు కుంగుతుంది, పిల్లర్లు ఎందుకు కుంగుతున్నాయో పరిశీలించాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ ఉదయం ఇదే ప్రెస్ మీట్కి సంబంధించినప్పుడు ఎంపీ మార్గాన భరత్ని అడిగితే పుష్కరాల సందర్భంగా హడావిడిగా తెలుగుదేశం ప్రభుత్వం నాణ్యతా లోపంతో బ్రిడ్జి నిర్మించింది అని చెప్పడం జరుగుతుంది. దీని మీద మీరేమంటారు? పాపం అమాయక చక్రవర్తి అనుకుంటున్నాను భరత్ గారు. ఎలా నిందల పక్కకు తోసేద్దామా, తమ తప్పులను కప్పిపుచ్చుకుందామని. అరే, బుద్ధి లేని నాయకులారా, పక్కన డ్రెడ్జింగ్ చేస్తూ ఉంటే డ్రెడ్జింగ్ వల్ల నష్టం జరుగుతుందని చెబితే ఎందుకు డ్రెడ్జింగ్ చేస్తున్నారు, ఎంత వాటాలు వేసుకున్నారు, ఎంత దోపిడీ చేస్తున్నారు. పైసల కోసం కక్కుతుబడి బ్రిడ్జిలు కూర్చే పరిస్థితి వస్తూ ఉంది. దాని ముందు కాపాడుకోకుండా తెలుగుదేశం అడావుడు చేయలే. బ్రిడ్జి నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయింది. దాదాపుగా ఫైనల్ స్టేజ్లో రోడ్లు కానీ అవి వేసేటప్పుడు మాత్రమే చాలా లోపాలు కనపడ్డాయి. మేము కూడా దెబ్బలాడాం. మీరు రోడ్డు అడావుడిగా పూర్తి చేయడం కాదు, అప్పటికే టైం ల్యాప్స్ అయిపోయింది. కేవలం అప్రోచ్ రోడ్లు మాత్రమే, అది కూడా నాణ్యత రహితంగా చేస్తామంటే మేము దెబ్బలాడాం. పైన కవర్ చేసి ముందు ట్రాఫిక్ వదిలేరు. ఆ తర్వాత మన నిర్మాణం అప్డేట్గా చేయాలి. సాయిల్స్ లేవు సరిగా. ఆ ప్రభుత్వ హయాంలో, కాంగ్రెస్ హయాంలో, మీ ప్రభుత్వమే కదా, మీ పార్టీయే కదా, ఆ రోజున కూడా తల్లి బిడ్డ కాంగ్రెస్ లాగానే ఉంటుంది ఇదంతా కూడా. అందువల్ల ఆ రోజున మీరు చేసిన విధానం వల్ల లోపాలు వచ్చాయి. ఇవాళ ఎవరి మీద నిందలు మోపుతారు? ఎలా ఉంటుందంటే ఎంపీ గారి యొక్క మతిమారిన మాటలు ఎలా ఉంటాయంటే, పని ఆగిపోతే అయ్యా అసలు బ్రిడ్జిలు 4-5 బ్రిడ్జిలు శాంక్షన్ అయ్యి ఉంటే అవి కాదని చెప్పి మోరంపూడిని క్యాన్సిల్ చేయించి ఇవాళ మళ్ళీ ఏదో అందరు గొడవలు చేశాక ఒక బ్రిడ్జి శాంక్షన్ చేయించాడు, ఫ్లైఓవర్లు. అది పని ఆలస్యం అవుతుంటే నింద ఎవరి మీద మోపుతాడు? తెలుగుదేశం మీద మోపుతాడు. నీ చేతగాని అసలు వారం ఈయనే కట్టినట్టు, ఈయన సొంత డబ్బులు ఆస్తులు ఖర్చు పెట్టి కడుతున్నాడట. బుద్ధిమాలిన మతిమాలిన ఎంపీ, నీ డబ్బేం ఖర్చు పెడతావా? ప్రభుత్వం
నేషనల్ హైవేస్ వాళ్ళు ఖర్చు పెడితే నా సొంత ఖర్చులో స్వార్జితం అంతా ధారబోసి కడుతున్నా అని చెప్తున్నామంటే ఇంతకంటే అభూత కల్పన ఏముంటుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక బేరింగ్ ఫెయిల్ అయింది, దాన్ని చెన్నై నుంచి కానీ లేదంటే కలకత్తా నుంచి కానీ తీసుకురావాలి అని చెప్పేసి అన్నారు. అంటే మీరు అనుభవంతో ఏ విధమైన చర్యలు చేపడితే బ్రిడ్జి కూలిపోకుండా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? తక్షణమే డ్రెడ్జింగ్ ఆపేయాలి. అక్కడ స్కార్స్ ఏర్పడుద్ది. ఈ తవ్వకాల వల్ల నీటి ప్రవాహంలో మార్పు వచ్చి రేపు వరదలు వచ్చినప్పుడు ఈ ప్రవాహంలో నీటి కింద ఇసుక కనుక కింద నుంచి లాగేస్తే బ్రిడ్జిలు కూలిపోయే ప్రమాదం వస్తుంది. తక్షణమే డ్రెడ్జింగ్ అంతా ఆపేయాలి. బేరింగ్లు వాళ్ళు నేను అడుగుతున్నా, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి నెలల తరబడి ఆపేశారు. ఏం చేశారు? పక్కన సైడ్ వాష్ ఎందుకు చేయలే? పైన తారుమాల మాత్రమే చేశారు. ఎందుకు ఆ బ్రిడ్జి చేయలే? హ్యాండిల్స్ అన్ని ఊడిపోయి ప్రమాదాలు జరుగుతుంటే దానికి 27 కోట్లు 26 కోట్లు అయితే ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించి అది ఎందుకు చేయించలేదు? నెలల తరబడి మీరు ట్రాఫిక్ ఆపారు, ఎందుకు పూర్తి చేయలేదు? అదేమంటే రైతులు అమరావతి రైతుల పాదయాత్రను ఆపడం కోసం ఆపారు కొన్నాళ్ళు లోకేష్ గారి పాదయాత్ర ఆపడం కోసం ఆపారు కొన్నాళ్ళు ఏదో కొంతతోటి. మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు ఆ బ్రిడ్జిల్ని ఎందుకు చేయలేదు? పునర్నిర్మాణం ఎందుకు చేయలేదు? ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నిందలు వేరే ప్రభుత్వం మీద తోసేస్తుంది, పార్టీ మీద. మీ చేతగానితనం తక్షణమే డ్రెడ్జింగ్ ఆపేయాలి. కలెక్టర్ గారు మీది బాధ్యత. మీరు ఎస్జిటిని తప్పుదారి పట్టించారు. ఎస్జిటిలో ఏమి డ్రెడ్జింగ్ జరగలేదని చెప్పారు. ఈ రోజు కూడా రండి, ప్రజలారా రండి. డ్రెడ్జింగ్ జరుగుతుందా లేదా? పెద్ద పెద్ద భారీ యంత్రాలు ఉపయోగిస్తున్నారా లేదా? బ్యారేజీకి బ్రిడ్జిలకు సమీప ఇసుక తవ్వుతున్నారా లేదా? ఇది తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక గోదావరి నదీ గర్భంలో ఈ యొక్క డ్రెడ్జింగ్ నిర్వహించడం వల్లే ఈ గామన బ్రిడ్జి కుంగిపోతుందని, తక్షణం డ్రెడ్జింగ్ ఆపకపోతే కనుక మిగిలిన బ్రిడ్జిలు కూడా కూలిపోయే ప్రమాదం అయితే ఉందని చెప్పేసి బుచ్చయ్య చౌదరి హెచ్చరించడం జరుగుతుంది. మరో పక్క చూసుకుంటే కనుక దీనిపై జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు కూడా తక్షణం స్పందించి రాకపోకలు నిలిపివేయడంతో పాటు పూర్తి స్థాయిలో డ్రెడ్జింగ్ నిలిపివేయడం ద్వారా ఈ యొక్క బ్రిడ్జిలను కాపాడాలని చెప్పి కూడా బుచ్చయ్య చౌదరి సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అజ్జిబాబు, ప్రైమ్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.